మన ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన అంటారు, మీ మీ నాన్న సొత్తు ఈ ల్యాండ్స్ అన్నీ దారాదత్తం చేస్తున్నారని చెప్పి 99 పైసలకి ఇస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను రాజగోపాల్ రెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే, వయసులో పెద్దోళ్ళు మీరు వ్యాపారం చేస్తే చేసుకుంటూ ఉండొచ్చు, బట్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి 3.5-4 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు ఒక గవర్నెన్స్, రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, దేశాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తారు, పాలసీస్ ఎలా ఉంటాయి, వాటి మీద కొంత స్టడీ చేయండి. ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే దానికి కొంత కరెక్ట్గా ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలంటే మన ఇండియానే కాదు, వెస్ట్రన్ కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ ఏ స్టేట్ అయినా కూడా అభివృద్ధి చెందాలి అంటే ప్రోత్సాహకాలు ఇస్తారు. ఒక ఇండస్ట్రీ మన రాష్ట్రానికి రావాలి అంటే ప్రోత్సాహకాలు ఇస్తారు. ట్యాక్స్ రిబేట్స్ అవ్వచ్చు, ల్యాండ్ ఇవ్వడం అవ్వచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయడం అవ్వచ్చు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ పెడితే 4 ఉద్యోగాలు క్రియేట్ అయితే ఒక్కొక్క ఉద్యోగానికి ఇండైరెక్ట్గా మళ్ళా ఇంకా ఉద్యోగాలు ఇంకా ఎన్నో క్రియేట్ అయ్యే పరిస్థితి, ఎకానమీ పెరిగే పరిస్థితి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్ది, ఎకానమీ పెరిగే పరిస్థితి. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్, ఈ బేసిక్ ఇది తెలుసుకోకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే మీరే అబాస్ పాలవుతారు. దయచేసి నా విజ్ఞప్తి అది, పొద్దున అన్నీ తెలుసుకొని మాట్లాడుతూ ఉండండి. మన గౌరవ మంత్రివర్యులు, యువ నాయకులు లోకేష్ బాబు గారు కొన్ని వందల మంది సీఈఓస్ని కలిసి ఉంటారు, కొన్ని వందల మంది కంపెనీస్ని కలిసి ఉంటారు. గత 19 నెలల్లో కూడా బయట కంట్రీస్కి వెళ్ళారు. అలాగే మన స్టేట్లో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, ఎంతోమందిని కలుస్తూ ఉంటారు. వారు అహర్నెస్లో కృషి చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం కృషి చేస్తున్నారు? ఆడపడుచులకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆయన అహర్నెస్లు కృషి చేస్తూ ఉంటే ఆయన కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఏదైనా ఉంటే సహాయం చేయండి, సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎంతసేపటికి డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, వైసీపీ చేసే పని డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. గత 5 ఏళ్లలో మీ అరాచకం అంతా చేశారు. 5 ఏళ్ళ అరాచకం చేసి మిమ్మల్ని 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి తీసుకొచ్చారు. 19 నెలలుగా ఏ రోజున మీరు మీ శాసనసభ్యులు ఎవరు అసెంబ్లీకి వచ్చిన పాపాన బాలేదు, ఏ సమస్య గురించి మాట్లాడింది లేదు. మళ్ళీ క్వశ్చన్లు పంపిస్తారు అసెంబ్లీలో. ఆ క్వశ్చన్ అడగడానికి ఎవరు ఉండడు, క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి ఎవరు ఉండరు ఆడ. సో ఇంత దారుణమైన పరిస్థితి. ఈ 19 నెలల్లో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, సోషల్ మీడియాలో యువతని నాశనం చేస్తా, వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తా, అన్నీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ మీద కేసులు వచ్చేటట్టు చేసి రకరకాలుగా చేసి ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం. రీసెంట్గా చూశారు మీరు, మన అంబటి రాంబాబు గారు గారు అనాలన్నా కూడా అతన్ని ఇంకా అనలేం. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా వీళ్ళిద్దరిని, అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ గారు కూడా అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే నీచమైన లాంగ్వేజ్, అది నీచమైన లాంగ్వేజ్. ఏ రోజున కూడా మా ముఖ్యమంత్రి బాబు గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ కనీసం ఒక్క ఓడు తప్పుగా మాట్లాడి ఉండరు. ఈ రోజున 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మా ముఖ్యమంత్రి బాబు గారు ఏ రోజున కూడా ఒక్క ఓడు కూడా తప్పుగా మాట్లాడి ఉండని పరిస్థితి. అటువంటి ఆయన్ని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు కుటుంబ సభ్యులు ఏం చేశారు? కుటుంబ సభ్యులతో ఏం సంబంధం నీకు? కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకైనా కూడా నువ్వు రాజకీయాల్లో నీ కుటుంబం సపోర్ట్ చేయకపోతే నువ్వు రాజకీయాల్లో ఉంటావా? ఉండగలవా? రాజకీయాల్లో నీ కుటుంబం సపోర్ట్ చేయకపోతే ఎవరైనా రాజకీయాల్లో ఉండగలరా? కుటుంబాలు సపోర్ట్ చేయకపోతే కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తారు మీరు? కుటుంబాలను ఎందుకు మాట్లాడతారు మీరు? మాత్రం సెన్స్ లేదా మీకు? మళ్ళీ నువ్వు న్యాయవాద వృత్తి చేసావు, నువ్వు లా చేసావు, నువ్వు లా డిగ్రీ ఉంది నీకు. లా డిగ్రీ ఉండి ఏం మాటలు అంబటి రాంబాబు? వయసులో పెద్దోడు, నాకు అయినా కూడా గారు మీరు అనాలన్నా కూడా ఎవరు అనరు. ఇంకా ఫ్యూచర్లో ఎవరు అనరు. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నమస్కరిస్తా ఉన్నా ప్రజలకి. దయచేసి ఇటువంటి వారిని శాసనసభకు పంపించమాకండి. వీళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్కి నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి
నువ్వు క్షమాపణ చెప్తే అయిపోద్దా? అంటే ఏది పడితే అది మాట్లాడేసి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేసి, ఆడపడుచులను ఇబ్బంది పెట్టేసి, తర్వాత నేను సారీ అని చెప్తే అయిపోద్దా?